మన ప్రార్థన జీవితంలో క్షమాపణ లేకపోతే మన ప్రార్థనలు కేవలం జీవములేని చలనచిత్రమాల వంటివిగా మిగిలిపోతాయి. అవి ఎంత అలంకారంగా ఉన్నా, ఎంత పెద్ద శబ్దంతో చేసినా వాటిలో ఆత్మాశక్తి ఉండవు. 1. క్షమాపణ మైనస్ దైవ సన్నిధికి తొలిమెట్టు. పవిత్ర గ్రంథం చాలా స్పష్టంగా చెబుతున్న మాట ఏమిటంటే, జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీయొద్ద క్షమాపణ కలదు. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 4వ వచనము. దేవుని భయం మనలో కలగడానికి, ఆయనను ఆరాధించడానికి మూలం ఆయనకున్న క్షమించే స్వభావమే. మనం దేవుని దగ్గర్నుండి క్షమాపణ పొందాలంటే మన హృదయం పవిత్రంగా ఉండాలి. క్షమాభావము లేని ఎడల మన హృదయము పవిత్రముగా నుండనేరదు. కనుకనే క్రీస్తు ప్రభువు మనకొక కఠినమైన హెచ్చరిక చేశారు. మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లవాని క్షమించుడి, మీకు ఒకనిమీద విరోధమేమైనను కలిగియున్న పక్షమందు. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. నేటి మన పరిస్థితి, మనం ప్రార్థనకు కూర్చునే ముందు ఆ రోజు మనల్ని బాధపెట్టిన వ్యక్తిని, మనపై అపనింద వేసిన వారిని, మన హక్కులను కాలరాసిన వారిని మనసులో ఉంచుకుని నేను వీళ్లను క్షమించను అనుకుంటే మన ప్రార్థన గోడకు కొట్టిన బంతిలా వెనక్కి వస్తుంది. మన హృదయం ఇతరుల తప్పులు పట్టుకొన ప్రయత్నించినంత కాలము అది దేవునికి దూరమై చెడిపోవుచున్నదని గ్రహించాలి. 2. క్షమించడం మైనస్ దైవలక్షణం. క్షమ స్వభావము కేవలం ఒక మంచి అలవాటు కాదు, అది దైవలక్షణము. మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై తనను చంపుతున్న వారిని చూసి, తండ్రీ, వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థించాడు. లూకాసువార్త 23వ అధ్యాయము 34వ వచనము. తొలి అపోస్తలులలో ఒకడైన స్టెఫను రాళ్లతో కొట్టబడి చనిపోతున్న సమయంలో కూడా, ప్రభువా, వారిమీద ఈ పాపమును మోపకుము అని తన విరోధుల కొరకు ప్రార్థించాడు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 59-60 వచనములు. యోసేపు తనను బానిసగా అమ్మిన సహోదరులను క్షమించి, ప్రేమించి వారికి ఉన్నతమైన స్థానాన్నిచ్చాడు. మనకు క్రీస్తు బోధ. దేవుడు మనల్ని క్రీస్తునందు ఎలాగైతే క్షమించాడో మనం కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము. ఒకరిపై ద్వేషం పెట్టుకుని నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడం అబద్ధం. ఎందుకంటే తాను చూచిన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 20 వచనము. 3. సమాధానమే ప్రథమం మైనస్ ప్రార్థన తరువాతే. మన ప్రార్థనలు దేవునికి అంగీకారం కావాలంటే ముందుగా మనము మన సహోదరునితో సమాధానపడాలి. క్రీస్తు ప్రభువు దీనిని గూర్చి చాలా